వారి మీద అవాకులు చవాకులు పేలడం, దిగజారిన రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేస్తూ తనకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూర్చొని పెట్టుకొని దిగజారినటువంటి మాటలు, ఒక సామాన్యమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కూడా, ఒక అవగాహన లేని వ్యక్తి కూడా మాట్లాడలేనటువంటి భాషతో ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో పదవులు అనుభవించి, ఈ పార్టీ ద్వారా ఎదిగి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యమని రాజకీయాల్లో ఎదిగి ఇవాళ వారి బిడ్డపై విచక్షణ లేకుండా మాట్లాడినటువంటి ఆ మంత్రి గారి వ్యాఖ్యలే చంద్రబాబు గారి దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతున్నాయి. ఇంతకంటే దిగజారగలుగుతారా అని ప్రతిసారి ఆలోచించినటువంటి, ఎప్పుడైనా కానీ లేదు నేను ఇంకా దిగజారగలుగుతాను అని చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూనే ఉంటారు. ఎస్, దళితులకు అవమానం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దళితుల్ని రోడ్డు మీద పడవేసి కొడుతున్నారు. ఎవడిచ్చాడు మీకు ఆ హక్కు? ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో శిక్షలు వేసేటటువంటి అధికారాలు న్యాయస్థానానికి ఇచ్చారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేసి కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును బట్టి శిక్షలు వేయాల. మీకెవరిచ్చారు? ఒక దళితుడు అంటే అంత లెక్కలేనితనమా? ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్ మీద గంజాయి కేసులు పెట్టి అక్రమంగా వారిని రోడ్డు మీద పడవేసి కొడుతూ ఉంటే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోవాలా? మరి 24 కేసులున్న చంద్రబాబు నాయుడు గారిని ఇదే శిక్ష వేసి రోడ్డు మీద ఎందుకు కొట్టకూడదు అని అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇంత దిగజారి ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడడం అంటే సిగ్గనిపించట్లేదా మీకు? రాజకీయాల్లో అధికారం కోసం ఎవరి దగ్గర నుంచి అయితే లబ్ధి పొందామో వారిని ఇంత దిగజారి మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీకున్నటువంటి రాజకీయ అనుభవం ఇందుకోసమా? ఇంకొకరికి ఊడిగం చేయడం కోసమా? ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విధానం. దీన్ని వారు మార్చుకోవాలా. ఒక మంచి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు హుందాగా ప్రవర్తించాలి. ఎస్, నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది తెలుగుదేశం నాయకులు అని చాలా స్పష్టంగా మీ క్యాబినెట్లో గతంలో ఉన్నటువంటి పని చేసినటువంటి వారే మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు గారైతే ఏకంగా టన్నులు వ్యాపారం జరుగుతుంది మీ ప్రభుత్వంలోనే, మీ ప్రభుత్వంలో చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి శిక్ష వేస్తే ఎవరికి వేయాలి? మీ నాయకులకు కాదా? మీ అధికారులకు కాదా? మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కాదా? ఈ గంజాయి బజార్లో దొరుకుతుంది అంటే అది మీ తప్పు కాదా? మీ పొరపాటు కాదా? మరి ఇదే శిక్ష రోడ్డు మీద కొట్టవలసింది మిమ్మల్ని కాదా అని అడుగుతున్నాను. ఈ తప్పుకు కారణమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు కాదా అని అడుగుతున్నాను.